కాబట్టి రే లక్ష్యే చ ఉపరి బ్రహ్మన్ బుధో నక్షత్రమండలాత్ తావత్ ప్రమాణభాగేతు బుధస్యాపి ఉసనాః స్థితః. ఉసన అంటే శుక్రుడు అనమాట. అంటే శుక్రగ్రహ మండలం ఉంది ఎక్కడ? బ్రాహ్మణోత్తమ నక్షత్ర మండలం నుండి 2,00,000 యోజన దూరంలో పైన బుధగ్రహ మండలం ఉంది. బుధునకు అంతే 2,00,000 యోజన దూరంలో శుక్రగ్రహ మండలం ఉంది. కాబట్టి ఇప్పుడు మొత్తానికి చాలా దూరంలో ఉండేది శుక్రగ్రహ మండలం అని చెప్పబడింది అనమాట. ఇంకా ఉన్నది శుక్రునికి 2,00,000 యోజనాలు అంతే దూరంలో అంగారక కుజమండలం ఉన్నది. అంగారకో అపి శుక్రస్య తత్ ప్రమాణే వ్యవర్తిత లక్షద్వయేన భౌమస్థితో దేవ పురోహిత. కాబట్టి శుక్రునికి 2,00,000 యోజనాలు అంతే దూరంలో. ఎందుకంటే ఇక్కడ అంగారకో అపి శుక్రస్య తత్ ప్రమాణే వ్యవస్థిత. తత్ప్రమాణే అంటే ఏమిటి? 2,00,000 యోజనాలని ముందుకు చెప్పుకున్నా. ఎక్కడ? శుక్రగ్రహ మండలం ఎక్కడున్నది? బుధగ్రహ మండలం కంటే కూడా 2,00,000 యోజనాల దూరంలో ఉన్నదని చెప్పబడింది. ఈ శుక్రగ్రహ మండలానికంటే కూడా 2,00,000 దూరం, అంతే దూరంలో అంటే 2,00,000 దూరం యోజనాల దూరంలో ఏమున్నది? అంగారకుడు ఉన్నాడు అనమాట. ఈ అంగారకుడుకు 2,00,000 యోజనాల దూరంలో దేవపురోహితుడైన బృహస్పతి మండలం ఉన్నది. కాబట్టి లక్షద్వయేన భౌమస్థితో దేవ పురోహిత. దేవపురోహిత అంటే ఏమిటి? దేవపురోహిత అంటే బృహస్పతి అనమాట. కాబట్టి ఈ విధంగా చంద్రుడి నుండి నిండా 1,00,000 యోజనాల అంటే భూమి విస్తారం చెప్పుకున్నాం. ఆ తర్వాత వరుసగా చెప్పుకుంటే భూమి నుంచి 1,00,000 యోజనలకు పైన సూర్యమండలం, ఆ తరువాత దానికన్నా పైన 1,00,000 యోజనల దూరంలో చంద్రమండలం. మొత్తం కలుపుకుంటే మనం చంద్రుడి నుండి 1,00,000 యోజనాల తర్వాత పైన నక్షత్ర మండలం మొత్తం ప్రకాశిస్తున్నది. ఈ నక్షత్ర మండలానికి 2,00,000 యోజనములకు పైన బుధుడు ఉన్నాడు అనమాట. ఆ బుధుడికి పైన అంతే ప్రమాణం గల ఎత్తులో శుక్రుడు ఉండగా ఆయనకు 2,00,000 యోజన ఎత్తులో అంగారకుడు మరో 2,00,000 యోజనాలకు పైన దేవపురోహితుడు బృహస్పతి ఉన్నాడు. ఇది అన్నమాట మొత్తము వీటి యొక్క భూమి నుంచి. భూమే యోజనలచ్చేతు సౌరం మైత్రేయ మండలం లక్షా దివాకరత్యాపి మండలం శశినస్థితం పూర్ణే శతసహస్రేతు యోజనానాం నిశాకరత్ నక్షత్రమండలం కృష్ణం ఉపరిష్టాత్ ప్రకాశతే. వేలక్షే చోపరి బ్రహ్మన్ బుధో నక్షత్రమండల తావత్ ప్రమాణభాగేతు బుధస్యాప్యుసనాః సదాసితః అంగారకోపి శుక్రస్య తత్ప్రమాణే వ్యవర్తిత లక్షద్వయేన భౌమస్థితో దేవ పురోహిత. ఆ తరువాత శని మండలం ఎక్కడున్నది? సౌరీ బృహస్పతే చ ఊర్ధ్వం 2,00,000 సమ్యక్ అవతి. జ్యోత్తమ బృహస్పతికి పైన 2,00,000 యోజన దూరంలో శనిగ్రహ మండలం. సౌరీ బృహస్పతి ఊర్ధ్వం ఊర్ధ్వం 2,00,000 సమ్యక్ అవస్థిత. సమ్యక్ అవస్థిత అంటే ఏమిటి? చక్కగా ఉన్నది అని అర్థం. సమ్యక్ ఏమిటి? సప్తర్షి మండలం తస్మాత్ లక్షమేకం దియోత్తమ. ఆ తరువాత శనిగ్రహ మండలం ఉన్నది ఇక్కడ బృహస్పతికి చెప్పుకున్నాం. బృహస్పతికి పైన 2,00,000 యోజనాల దూరంలో శనిగ్రహ మండలం ఉంది. శని మండలానికి 1,00,000 యోజనాల దూరంలో సప్తర్షి మండలం ఉన్నది. ఋషిభ్యస్తు సహస్రాణం అక్కడ సప్తర్షి మండలానికి పైన 1,00,000 యోజనాల దూరంలో సమస్త జ్యోతి చక్రానికి నాభి రూపంగా, నాభి అంటే ఏమిటి? పశువులను కట్టే రాట రూపంగా ధ్రువ మండలం ఉన్నది. ఋషిభ్యస్తు సహస్రాణం శతాద్ ఊర్ధ్వం. శతాద్ ఊర్ధ్వం అంటే ఏమిటి? శత అంటే 100 అండి. శతాద్ ఊర్ధ్వం అంటే 100కి పైన అన్నమాట. కాబట్టి ఇక్కడ సప్తర్షి మండలానికి పైన 1,00,000 యోజన దూరంలో సమ్యక్ జ్యోతి చక్రానికి నాభి రూపంగా, సమస్త జ్యోతి చక్రానికి నాభి రూపంగా ధ్రువమండలం ఉన్నది. అంటే మేధి అంటే కళ్ళెము చేసేటప్పుడు ధాన్యపు కంకులను తొక్కే పశువులను కట్టుడ కొరకు ఉపయోగించేటువంటి ఋషిభ్యస్తు సహస్రాణం శతాద్ ఊర్ధ్వం వ్యవస్థిత మేధీభూత అని చెప్పండి. ఇక్కడ మేధి అంటే ఏమిటి? అంటే సౌర్య అంటే ఇక్కడ బృహస్పతి కన్నా 2,00,000 యోజనల ఎత్తులో శనీశ్వరుడు ఉన్నాడు అని చదువుకున్నాం. ఆ శనీశ్వరుని కన్నా పైన 1,00,000 యోజనాలకు సప్తర్షి మండలం ఉన్నది అని చెప్పు. ఆ తరువాత మేధీభూత సమస్తస్య జ్యోతి చక్రస్య వైద్య. ఇక్కడ మేధి అంటే మేధీభూత అంటే మేధి అంటే కళ్ళెము చేసేటప్పుడు ధాన్యపు కంకును తొక్కే పశువులను కట్టుట కొరకు ఉపయోగించేటువంటి నట్ట నడువున పాతిన గుంజ, ఆ కట్టు గొయ్య లేక చిన్నపాటి స్తంభము
మేడి అని లోక వ్యవహారం కనిపిస్తున్నది, అది మేధి అన్నమాట. కళ్ళము మధ్యలో పాతిన స్తంభము, దాని వల్ల ఉన్నది కనుక మేధీభూతము అంటే ధ్రువమండలము అని అర్థం అన్నమాట. కాబట్టి సప్త ఋషుల కంటే కూడా 1,00,000 యోజనల పైన సమస్త జ్యోతి చక్రానికి మధ్యలో మేధీభూతమై ధ్రువ మండలము ఉన్నది అని చెప్పి ఋషిభ్యస్తం త్రైలోక్యమేతత్ కథితం ఉత్సేదేన. కాబట్టి ఈ విధంగా మునీశ్వర త్రిలోకాల ఎత్తు పొడవు గురించి నీకు చెప్పాను. యజ్ఞములు చేసేవారి ఫలరూపమే ఆ 3 లోకాల స్థాన భూమి. ఇజ్యా ఫలచ్చ భూ ఏష ఇజ్యాచ అత్ర ప్రతిష్ఠిత. అందులోనూ భారతవర్షంలో యజ్ఞ ఆచరణం ప్రతిష్టమై ఉన్నది. అంటే భూమండలం మొదలు ధ్రువమండల పర్యంతం ఉన్న లోకాలు 3 అవి ముందు చెప్పబడతాయి అనమాట. కాబట్టి త్రైలోక్యం ఏతది అంటే ఉచ్ఛ్రాయము అంటే ఎత్తు అండి. ఉచ్ఛ్రాయం అంటే ఎత్తు. 15,00,000 యోజనాల ప్రమాణంతో యజ్ఞములు అర్చన చేసినందుకు కలిగిన ఫలమును అనుభవించే భూమి స్థానం ఇది. భోగభూమి త్రైలోక్యాన్ని కూడా 3 లోకములు రక్షించున్నందువలన ఈ జియా అనేది భారతవర్షం నందే నెలకొని ఉన్నది. సమాపనం ఇక్కడనే. ఎందువల్లనంటే కర్మభూమి, తక్కినవి భోగభూములు అని ఇంత ముందే చెప్పండి. కాబట్టి సప్తర్షి మండలం కన్నా ధ్రువమండలం పైన ఉన్నది అని చెబుతూ ఎత్తును పట్టి 3 లోకాల స్థితిని చెప్పినారనమాట. ఈ భారతవర్షము ఇజ్యా కర్మభూమి, ఆరాధనా విధానమైనటువంటి కర్మ కూడా ఇచ్చటనే ఉన్నది. ఇజ్యాఫలమును ఈ త్రైలోక్యమునందే ఉన్నది. భూలోకము, పాతాళలోకము, భోగభూములైనటువంటి ద్వీప సముదాయం కూడా చెప్పబడినందున త్రైలోక్యం అనబడుతున్నది. లేదా నరకలోకము, స్వర్గ నరకాలు, పుణ్య పాపాలను అనుభవించే భోగభూములు, కర్మభూమి ఇది. ధ్రువాత్ ఊర్ధ్వం మహర్లోకో యత్రతే కల్పవాసిన ఏకయోజన కోటిస్తూ యత్రతే కల్ప. తర్వాత ధ్రువమండలానికి ఇంకా పైన అన్నమాట. అంటే ధ్రువమండలానికి 1,000,000 యోజనాల దూరంలో మహర్లోకం ఉంది. చూడండి ఎంత దూరంలో ఉందో మహర్లోకం. అంత దూరం పోవాలి మనం ఒకవేళ పోవాలనుకుంటే. ధ్రువాత్ ఊర్ధ్వం మహర్లోకో యత్రతే కల్పవా. అక్కడ కల్పము యొక్క చివరి వరకు నివసించేవారు. అంటే భృగువు ముంతకు వారైనటువంటి సిద్ధగణాలు అందు వసిస్తూ ఉంటారన్నమాట. కాబట్టి ఇక్కడ ఎవరంటే వాళ్ళు ఉండాలండి అక్కడ. ఆ యొక్క ఇక్కడ ఈ ధ్రువాత్ ఊర్ధ్వం మహర్లోకం చెప్పండి. ఈ మహర్లోకంలో ఎవరు నివసిస్తారు? మనలాంటి మానవులు కాదు, దేవతలు కాదు. కానీ మరి ఎవరు? అక్కడ భృగువు మున్నగు వారిని సిద్ధ గణాలు. ఎందుకని? కల్పము యొక్క చివరి వరకు నివసించేవారు అన్నమాట. కాబట్టి కల్పకాలము అంటే బ్రహ్మ యొక్క పగటి కాలము లేక దినము అంతవరకే మహర్లోకంలో నివసించుతారు. కల్పము చివరిలో మాత్రము జనలోకంలోకి వెళుతున్నారు. ఇటువంటి వారు భృగువు మొదలైన వారు సంకర్షుడనే అగ్ని 3 లోకమును కాల్తుండగా ఆ వేడికి తట్టుకోలేని భృగువు మొదలైన వారు మహర్లోకానికి వెళుతారు అని శ్రీ శుకుడు చెప్పినాడు కదా. దాని యొక్క ఎత్తు ప్రమాణాన్ని చెప్తున్నాడు. ఏమని? ఏకేతి ఎత్ర ఇత్యాదిగా ఉన్న పాద పునరుక్తి అవుతుంది. కాబట్టి ధ్రువుడి నుండి మహర్లోకం యొక్క ఎత్తును తెలియజెప్పేది కనుక పాఠాన్ని. కానీ ధ్రువుని కంటే పైన మహర్లోకం ఉన్నది. దాని ఎత్తు 1,000,000 యోజనములు. అచ్చట బ్రహ్మగారి ఒక కల్పకాలం వరకు జీవించేవారు ఉంటారు. ధ్రువమండలానికి 1,000,000 యోజనములు. 2,00,00,000 జనో లోకో యత్రతే బ్రహ్మణస్తుతా సనందనాధ్యాగరిత మైత్రేయ అమలచేతత. అమలచేతత అంటే ఏమిటి? ఎటువంటి మాలిన్యము లేనటువంటి వారు. అంటే బ్రహ్మదేవుని యొక్క కుమారులైన నిర్మల మనస్కులైనటువంటి సనందనాలు నివసిస్తూ ఉంటారు. వారు ఎక్కడ నివసిస్తూ ఉంటారు? 2,00,00,000 జనో లోకో. ఆ లోకం నుంచి ఏ లోకము ఇంతకుముందు చెప్పబడింది మనకి. కల్పము యొక్క చివరి వరకు నివసించేవారు మహర్లోకంలో ఉంటారని చెప్పబడింది. ఇక్కడ ఈ మహర్లోకం దాటి ఇంకా కూడా 2,00,00,000 యోజన దూరంలో ఇంకో లోకం ఉన్నది. దాన్ని ఏమంటారు? జనోలోకం అంటారు. ఆ జనోలోకంలో ఎవరుంటారు? బ్రహ్మదేవుని కుమారులైన నిర్మల మనస్కులైన సనందనాలు నివసిస్తూ ఉంటారు. 2,00,00,000 జనలోకో యత్రతే బ్రహ్మణస్తుతా. బ్రహ్మణ అంటే బ్రహ్మ అండి. అంటే బ్రహ్మణు అంటే బ్రహ్మ యొక్క అని అర్థం. సుతాహ సనందనాద్యాహ వారు అక్కడ నివసిస్తారు అన్నమాట. ఎక్కడ? మహర్లోకంలో. కాబట్టి ఇక్కడ మహర్లోకం జనోలోకంలో నివసిస్తారు. కాబట్టి ఇది ఎక్కడున్నది? మహర్లోకాన్ని ధ్రువు నుండి 2,00,00,000 యోజనల పైన జనోలోకం ఉంటుంది. ఇక్కడ బ్రహ్మ యొక్క మానసపుత్రులు సనందనాథు నిష్కమలైన మనస్సును కలవారు నివసిస్తుంటారు.
ఆ తరువాత చతుర్గుణోత్తరే చ ఊర్ధ్వం జనలోకా తపస్థితం వైరాజా యత్రతే దేవా తిత దాహ వివర్జితా. అంతేకాదు, ఇంకా ఈ జనలోకానికి కూడా 4 రెట్ల దూరంలో, అనగా 8 కోట్ల యోజనాలు. ఎందుకంటే ఇది 2 కోట్ల యోజన దూరంలో ఉన్నది. ఏది? జనలోకం. దేనికి? మహర్లోకానికి. కాబట్టి దానికంటే కూడా 4 రెట్లు. చతుర్గుణోత్తరేచ ఊర్ధ్వం. చతుర్గుణోత్తరం అంటే ఏమిటి? 4 రెట్ల దూరంలో అని అర్థం. చతుర్గుణం అంటే 4 రెట్లు అండి. చతుర్ అంటే 4, గుణం అంటే రెట్లు అని. అంటే ఏమిటి? 8 కోట్ల యోజనాల దూరంలో పైన తపోలోకం ఉన్నది. జనలోక తపస్థితం. తపః అంటే ఇక్కడ తపోలోకము. అక్కడ ఎవరుంటారు? వైరాజులు అనే దేవతాగణాలు వసిస్తారు. వైరాజా యత్ర తే దేవాహ స్థిత దాహ వివర్జ. ఎటువంటి వారు? ఆ దేవతలకు దాహం ఉండదంటే. హాయిగా మనకు కూడా అటువంటి వరం ఇస్తే హాయిగా ఉంటుంది. నీటి ఎద్దడి లేకుండా ఉంటుంది అనమాట. దాహం అనేదే ఉండదంట అక్కడ. దాహ వివర్జిత. మనకి సమ్మర్ వస్తుందనే భయం అండి. ఎక్కడ నీళ్ళంతా కూడా ఎండలకి ఎండిపోయి భూమిలో నుంచి ఆవిరైపోయి మనకి నీటి వస్తువులు తగ్గిపోయి మళ్ళీ ట్యాంకర్లు కొంచెం చిన్న ఊర్లో పర్వాలేదు, మరి పెద్ద పెద్ద ఊర్లలో హైదరాబాద్ లాంటి పట్టణాల్లో ఎంత ప్రణాళికలు వేసినా కూడా ఈ వేసవి వస్తున్నదంటే కాస్త 3-4 నెలలు మళ్ళీ వర్షాలు పడేంత వరకు, మనం రిజర్వాయర్లు నిండేంత వరకు ఇబ్బంది అనమాట. అన్నిటికీ ఇబ్బంది. తాగునీరుకు ఇబ్బంది, కొనుక్కోవాల్సిన డబ్బులు. అందుకే మనం మామూలుగా అంటుంటాం జల్సాగా ఖర్చు పెట్టడం అంటుంటాం. జల్సా అనేది హిందీ పదం. జల్ అంటే నీరు, సా అంటే లాగా అని అర్థం. జల్సా అంటే ఏమిటి? నీళ్ళలాగా ఖర్చు పెట్టడం అని అర్థం. ఎవరైనా ఇష్టానుసారంగా డబ్బు ఖర్చు పెడుతుంటే వెనకాల చూడకుండా ఎరా జల్సాలు చేస్తున్నావు అంటారు. కానీ ప్రస్తుతం ఆ నీళ్ళకే డబ్బు ఖర్చు పెట్టవచ్చు. నీళ్ళలాగా కాదు, నీళ్ళకే డబ్బు ఖర్చు పెట్టాలి. అది ఎలాగా? జల్సా జల్కేలియే అంటారు. నీటి కొరకు నీళ్ళ అలాగా ఖర్చు పెట్టామంట. ఆ విధంగా పరిస్థితి. ఇక్కడ దాహ వివర్జితాహ అన్నారు. ఆ దేవతలకు దాహం ఉండదంట మరి. కాబట్టి దాహం లేనటువంటి ఆ ప్రదేశంలో వాళ్ళు ఉంటారు, ఆ లోకంలో వాళ్ళు ఉంటారు. చతుర్గుణోత్తరే ఊర్ధ్వం జనలోక తపస్థితం వైరాజాయత్రతే దేవా తిత్తాదాహ వివర్జితాహ. తర్వాత షడ్గుణేన తపోలోకాత్ సత్యలోకో విరాజతే. మనకి అన్ని తెలిసి లోకాలని విన్నాం అక్కడక్కడ. కానీ ఇది ఎంతంత దూరంలో ఉంటుంది ఏమిటి అనేది మనకి ఈ విష్ణు పురాణంలో చాలా, అంటే ఇంకా కొన్ని సందర్భాల్లో భాగవతంలో కూడా ఇవ్వబడినది. ఇక్కడ కూడా చాలా వివరంగా అవన్నీ ఎంతంత దూరంలో ఉన్నారు ఒక్కొక్కరు దేవతల్లో అంటాం మనం. కానీ దాంట్లో కూడా కేటగిరీ అన్నమాట. ఇది ఇలా ఆలోచిస్తుంటే మీరు ఎప్పుడైనా స్టేడియం చూసుంటారు, గ్యాలరీలు అనమాట. అంటే స్టేడియం, క్రికెట్ స్టేడియం కానీ ఫుట్బాల్ స్టేడియం కానీ ఏదైనా చూస్తే మీకు ఒక గ్యాలరీ లాగా ఉంటుంది. అంటే కింద నుంచి ఇలా ఇలా ఎత్తు పోతూ ఉంటుంది అన్నమాట వరుసగా. అలాగే ఉంటుంది అనిపిస్తుంది మనకి ఇవన్నీ చదువుతుంటే. మనకి ఒక్కొక్క లోకము కూడా అంటే కింద కూర్చునేవారు భూలోకంలో ఉన్నట్లు అనమాట. ఇంకా ఆ పైన 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 కూర్చో ఉంటారు. పైన ఎవరు ఉంటారంటే ఆ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. అంటే ఆ యొక్క దీన్ని నడిపించే వాళ్ళు, యంత్రాంగం, దాంట్లో పెద్దలు చిన్నలు, తర్వాత సెలబ్రిటీస్, వాళ్ళందరూ పైన కూర్చోంటారు. ఆ సెలబ్రిటీస్ లాగా ఇక్కడ ఈ దాహము అంటే వాళ్ళకి దాహం ఉంటుంది అనుకోండి. ఇక్కడ దాహం లేనటువంటి జనలోక తపస్థితం చతుర్గుణోత్తరం వైరాజా ఎత్తతే. వైరాజులు అనేటువంటి దేవతాగణాలు అక్కడ వసిస్తారు. అంటే ఇక్కడ కూడా మీరు ఉండదని అనిపించారు. ఎందుకంటే వాళ్ళకి మనలాగా దాహం వేస్తే పోయి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళంతా టాప్ లో ఉంటారు కదండి. అంటే సెలబ్రిటీస్, తర్వాత మంత్రులు ఇంతులు వాళ్ళంతా పై నుంచి చూస్తుంటారు. వాళ్ళకి ఏంటంటే 10 నిమిషాలు ఒకసారి అన్ని సప్లై అవుతుంది. వాళ్ళకి దాహం అనేది ఉన్నా లేకపోయినా సప్లై అవుతుంటారు. నీరు అన్ని కూడా, అన్ని పానీయాలు కూడా. కాబట్టి వాళ్ళకి దాహం వేయదు అనమాట. మనకి దాహం వేస్తుంది అంటే మనం పోయి తీసుకురావాలి. మనం అలా 5-5 నిమిషాలకి ఎవరు ఇవ్వరు నీళ్లు. స్టేడియంలో కూడా పెద్ద పెద్ద వాళ్ళకైతే ఇస్తారు కదా. కాబట్టి ఇక్కడ ఆ విధంగా వైరాజులు, తర్వాత షడ్గుణేన తపోలోక సత్యలోకో విరాజిత. ఇంకా అన్నిటికంటే పైన ఇంకోటి ఉందండి, సత్యలోకం అంటారు. ఆ సత్యలోకం ఎంత దూరంలో ఉన్నది అంటే తపోలోకం నుంచి 6 రెట్ల దూరంలో, అనగా 12 కోట్ల యోజన దూరంలో ఉన్నది. తపోలోకం నుంచి 6 రెట్ల దూరం. షడ్గుణేన తపోలోకాత్. తపోలోకాత్ అంటే తపోలోకము నుండి షట్ గుణేన, షడ్ అంటే 6 అండి. షడ్గుణేన అంటే ఏమిటి? 6 రెట్ల దూరంలో, అనగా 12 కోట్ల యోజనాలు 2 వేసుకుంటే 12 రెట్లు అనమాట. 12 కోట్ల
యోజనాల దూరంలో ఏమున్నది? సత్యలోకో విరాజతే. విరాజతే అన్నారు అంటే ప్రకాశిస్తుంది. సత్యలోకము ప్రకాశిస్తుంది. దేనికంటే? తపోలోకానికంటే కూడా సత్యలోకో విరాజతే. అక్కడ ఆ పునర్ మారక, మారకం అంటే ఏమిటి? మరణం. ఆ పునర్మారక, పునః అంటే మరల అండి. అపునర్మారక అంటే ఏమిటి? అంటే మరలా మరణం లేనివారు, అనగా పునర్జన్మ పొందన అవసరము లేనివారు. అందు పునర్మరణం లేనివారు. పునర్మరణం లేదు అంటే ఏమిటండి? పునర్జన్మ లేదు అని అర్థం. అటువంటి వారు వసిస్తారు. అదే బ్రహ్మలోకమని కూడా పిలవబడుతున్నది. షడ్గుణేన తపోలోకా సత్యలోకో విరాజతే అపునర్మారకాయత్ర బ్రహ్మలోకో హి సస్మృత. అదే బ్రహ్మలోకమని కూడా పిలువబడుతుంది. కాబట్టి జనలోకంతో పోల్చినప్పుడు షడ్గుణేన, జనలోకంతో పోల్చినప్పుడు ఆరింతల ఎత్తులో, అనగా 12 కోట్ల యోజనముల ఎత్తులో తపోలోకము తర్వాత సత్యలోకము గలదు. తపోలోకము కంటే అని పొరపాటు పడకూడదు. అట్లాగే అయినప్పుడు 48 కోట్ల యోజనాలు ఎత్తు అవుతున్నందున ఒక బ్రహ్మాండంలో అంతటి ఎత్తు ఉండడానికి అవకాశం లేదు కనుక ఆ పునర్మారక, అనగా తిరిగి మరణించడం లేనివారు బ్రహ్మలోకమే అంతస్తు కక్షావేదము చేత బ్రహ్మ నివాసము కంటే పైన వైకుంఠ లోకాదులు ఉన్నవని తెలుసుకోవాలి అని చెప్తున్నారు. కాబట్టి ఈ ప్రకారంగా భూమి భాగానికి పైన 23,15,00,000 యోజనముల ఎత్తు వరకు ఊర్ధ్వలోకాలు ఉన్నవని తెలుస్తున్నది. కాబట్టి మనకి ఊర్ధ్వలోకం అంటే పైలోకం అని అర్థం. ఇవి భూమి భాగానికి పైన మొత్తం కలుపుకుంటే, మనం ఇప్పుడు చదువుకున్నది కలుపుకుంటే సుమారు 23,15,00,000 యోజనముల ఎత్తు వరకు ఊర్ధ్వలోకాలు ఉన్నవని తెలుస్తున్నది. సత్యలోకము కంటే పైన 2,16,02 యోజనాలు కొద్ది తక్కువ 20 కోట్ల యోజనముల తరువాత అండ కటాహ ఉన్నదని తెలుసుకోవాలి. అంటే ఏమిటి? సూర్యునికి అండగోళానికి నడుమ దూరము ఎత్తు 25 కోట్ల యోజనాల దూరం ఉన్నది అని చెప్పారు. తపోలోకమున కన్నా 6 రెట్ల ఎత్తులో సత్యలోకం విలసిల్లుతున్నది. అదే బ్రహ్మలోకము. అచ్చట తిరిగి మరణించలేని అపునర్మారకులు అనబడేవారు ఉంటారు. ఆ పునర్మారకులు అంటే మరణము లేనటువంటి వారు. పునఃమరణం అంటే ఏమిటి? మనం కూడా ఉన్నాము, మనం మరణిస్తాము, మళ్ళా జన్మిస్తాము. అంటే మనకి మరో జన్మ ఉన్నదనేటువంటి నమ్మకం ఉన్నది కాబట్టి మళ్ళా మనం పుడుతూనే ఉంటాం, చనిపోతూ ఉంటాం. కాకపోతే మన అదృష్టం ఏంటంటే ఈ జన్మలో మనం ఏమున్నామో వచ్చే జన్మలో మనకి జ్ఞాపకం ఉండదు. అది మనం చేసుకున్నటువంటి ఒక పుణ్యం అన్నమాట. లేదనుకోండి ఇప్పుడు పడే కష్టాలు, అయ్యో ఇవన్నీ మళ్ళీ జ్ఞాపకం వస్తూనే ఉంటాయి వచ్చే జన్మలో కూడా. అంటే కానీ ఎక్కడో ఒకటి రెండు మనకి అప్పుడప్పుడు వినబడుతూ ఉంటుందండి. ఎవరో పూర్వజన్మ వాడికి జ్ఞాపకం వచ్చి మా అమ్మ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, మా తల్లిదండ్రులు ఇక్కడ ఉండేవారు అని చెప్పి అక్కడికి పోయి వెతకడం, ఇవన్నీ అక్కడక్కడ జరుగుతున్నాయి. అంటే అది అలాంటివన్నీ మనకి బలపరుస్తాయి అన్నమాట. అంటే మనలో మనకి పునర్జన్మ ఉన్నది అనేటువంటి మన దృఢ నమ్మకాన్ని బలపరుస్తుంది అనమాట. వేరేమి లేదు అటువంటి సంఘటనలు. కానీ నేను చెప్పినట్లుగా పునర్జన్మ ఉన్నది, కానీ ముందు జన్మలో ఏమి అనేది మనకి జ్ఞాపకం ఉండదు అనమాట. కాబట్టి ఆ జన్మలో మళ్ళా జన్మిస్తాం, కుక్కగాను నక్కగాను పందిగాను జన్మిస్తాం, మళ్ళా మరణిస్తాం. అన్ని తర్వాత దాని గురించి మనం పెద్దగా భయపడిపోకూడదు అనమాట. అయ్యో మనం ఏమైపోతామని. అలా భయపడాలి కూడా. ఎందుకంటే ఇప్పుడు చేసే పాపాలని బట్టే, పుణ్యకాలని బట్టే మనం రాబోయే జన్మలో ఏమి అవుతాము ఏమనేది తెలియవరుస్తుంది అనమాట ఇవే. కాబట్టి ఆ భయంతో మనం ఉండాలి ఖచ్చితంగా. అంతేగాని మరీ నిర్భయంగా ఉండకూడదు, కానీ మరీ ఎక్కువ భయపడకూడదు. ఇది అనమాట. అంటే ఇది ఒక విచిత్రమైనటువంటిది అన్నమాట. కాబట్టి మహర్లోకం దాని గురించి అన్ని చెప్పబడింది. తర్వాత ధ్రువ పాదగమ్యంతో యత్కించి వస్వస్తి పృథివీమయం సభూర్లోక సమాఖ్యాతో విస్తారోత్య మయోదిత అని చెప్పి అక్కడి నుంచి వరుసగా ధ్రువ సూర్యాంతరం షడ్గుణీల తపోలోక సత్యలోకో విరాజతి అని చెప్పి పాదాలతో నడిచిపోవడానికి ఇంకో విషయం చెప్తున్నారు. పాదగమ్యంతు యత్కించేత్ వస్సు అస్థి పృథివీమయం. పాదాలతో నడిచిపోవడానికి వీలైన పృథివీమయ పదార్థాన్ని భూలోకం అంటారు. దాని గురించి సవివరంగా నీకు చెప్పడం జరిగింది. భూర్లోక సమాఖ్యాతో విస్తారో వచ్చ మయా ఉచ. ఇక్కడ మరి
పాదగమ్యంతో అన్నారు. అంటే పాదాలతో నడిచిపోవడానికి అని చెప్పారు. అంటే మరి ఇప్పుడు మనం పాదాలతో నడిచిపోవడానికి వీలైన పృథ్వీమయ పదార్థాన్ని భూలోకం అంటారని చెప్పండి కదా. మరి మనం భూలోకం అంతా తిరగగలుగుతున్నామా? నడిచిపోగలుగుతామా? నడిచి అంటే ఏంటంటే మనం పోయి అక్కడ కూడా ఉండగలిగేలాగా ఉండాలి అని అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకి మీరు ఇక్కడి నుంచి అమెరికా పోయారనుకోండి, నడిచిపోలేరు కదండి. నడిచిపోకపోయినా అక్కడ పోయి మళ్ళా దిగి మీరు అమెరికాలో ఉండగలుగుతున్నారు. కాబట్టి ఇది పృథ్వీమయ పదార్థాన్ని అంతా కూడా భూలోకం కిందికే వస్తుంది అన్నమాట. ఇదంతా కూడా ఆ విధంగా మీరు ఎంత దూరం అయినా సరే సముద్రము నదులు దాటుకొని పోయి ఉండగలిగే ప్రదేశాన్ని మొత్తం భూలోకం అని చెప్పొచ్చు అనమాట. దాని గురించి సవిరంగా నీకు చెప్పడం జరిగింది. భూమి సూర్యాంతరం ఎత్తు సిద్ధాది ముని సేవితం భువర్లోకస్తు సో అప్యుక్తో ద్వితీయో ముని సప్తమ. అంతేకాదు, మహర్లోక మొదలు వారికి ఎత్తు ప్రమాణం చెప్పబడింది. భూమి మొదలుగా గల 3 లోకాల యొక్క ఉత్సేదం వంటి ఎత్తును ప్రత్యేకంగా చెప్పబోతున్నాడు. పాదగమ్యం అని 3 శ్లోకాలు. ఇక్కడ కాలితో నడిచిపోవడానికి తగినదైన కొండ కొమ్ములు ఎంత ఎత్తు ఉన్నవో అంతటి ఎత్తును కలిగేది భూలోకము అని అర్థం అనమాట. అంటే ఏమిటి? దీని యొక్క వెడల్పు ఇది వరకే నేను చెప్పాను కాబట్టి లోకాలోక పర్వతం వరకు ఉన్నదంతా కలిపి 25 కోట్ల యోజనములు అని చెప్తున్నాడు. ఆ తర్వాత ధ్రువ భూమి సూర్యాంతరం, భూమి సూర్య అంతరం ఎత్తు సిద్ధాది ముని సేవితం, సిద్ధాది ముని సేవితం భువర్లోకస్తు సో అప్యుక్తో ద్వితీయ. కాబట్టి నేను భూమికి సూర్యులకు నడుమ ఉండే సిద్ధులు ఉన్న వారి చేత మునీశ్వర చేత సేవించబడేదే భువర్లోకం అనబడుతుంది. ఇది 2వ లోకము. తర్వాత ధ్రువ సూర్యాంతరం యచ్చ నియుతాని చతుర్దశ, ధ్రువమండలానికి సూర్యమండలానికి నడుమ ఉండే 14 నియుతాలు అనగా 14 లక్షల యోజనాల మేర లోకాల యొక్క ఉనికిని గురించి ఆలోచించే వారిచే స్వర్లోకం అని చెప్పబడుతుంది. స్వర్లోకస్సోపి గతితో లోక సంస్థాన చింతకై. కాబట్టి ధ్రువమండలానికి ధ్రువ సూర్య అంతరం అంటే మధ్యలో అని అర్థం. అంటే ధ్రువునికి సూర్యునికి మధ్యలో ఏ ఎడమ ఉన్నదో అది స్వర్లోకము. అది ఎంత? 14 లక్షల యోజనములు ఉన్నది. దాని గురించి కూడా లోకముల యొక్క సంస్థాన స్వరూపమును చింతించేవారు తెలిపినారు. ఆ తర్వాత త్రైలోక్యం ఏతత్ కృతకం మైత్రేయ పరిపట్యతే. కాబట్టి మైత్రేయ ఇది 3 లోకాలను కృతకం అంటారు. ఈ పైన చెప్పినటువంటి 3 లోకాలను కృతకం అంటారు. జనోలోక తపోలోక సత్యలోకాలు మూడింటిని అకృతకం, కృతకం అకృతకం అన్నమాట. ఈ త్రైలోక్యం ఏతత్ అనేది ఈ 3 లోకాలు ఏవైతే చెప్పబడిందో అంటే భూలోక భువర్లోక సువర్లోకాలు 3 కూడా ప్రతికల్పంలోనూ పుడుతున్నవి. వాటిని కృతకం అంటారు, కృతలోకం అంటారు అనమాట. అంటే ప్రతికల్పం చివరిలో నశించుతవి, మరి మొదట్లో ఏర్పడుతున్నవి కనుక జనలోకం మొదలుకొని పైనున్న 3 లోకాలు కూడా అకృతకములు అంటే ప్రతికల్పంలోనూ నశించవు, ఏర్పడవు కనుక. ఈ విధంగా త్రైలోక్యమేత కృతకం మైత్రేయ పరిపట్యతే జన తపస్తదా సత్యమితి చ అకృతకం త్రయం. ఈ 3 లోకాలు కూడా అకృతమైనటువంటి ఈ 7 లోకాలు కూడా ఏవి? జనో లోక తపోలోక సత్యలోకాలు మూడింటిని అకృతకం అంటారు. ఈ 3 లోకాలను కృతకం అంటారు. ఏ 3 లోకాలు? జనోలో ఇంతకుముందు చెప్పబడినటువంటి భూమి సూర్యాంతరం ఎత్తు సిద్ధాది ముని సేవితం భువర్లోకత్తుతో అప్యుక్తో ద్వితీయో మునిసత్తమ. మొదటిది పాదగమ్యం తెత్కించి వసతి పృథివీమయం భూర్లోక, అదేవిధంగా భూవర్లోకము, ఆ తర్వాత స్వర్లోకము. కాబట్టి ఈ 3 లోకాలు కూడా కృతకము అని చెప్పబడుతుంది. కాబట్టి కృతక అకృతయోర్ మధ్యే మహర్లోకైతి స్మృత. కృతక అకృతకయోహో అంటే కృతక అకృతయోహో అంటే ఏమిటి? వాటి మధ్యే మహర్లోకైతి స్మృత శూన్యో భవతి కల్పాంతేయో అత్యంతం న వినత్యతి. ఈ కృతక అకృతకుల మధ్యలో ఉన్నటువంటి లోకము మహర్లోకము. ఇది దాని మహర్లోకం అని చెప్పబడింది. ఈ మహర్లోకము ఇవి శూన్య ఇది అంటే జనై శూన్య, ఇక్కడ జనములు ఉండరు. కాబట్టి కృతకాకృతము నడుమ ఉండేది మహర్లోకము. ఇది బొత్తిగా నశించదు, కానీ కల్పాంతకమునందు ప్రజలు లేకుండా పోతారు. ఇక్కడే మనకి ఇంతకుముందు భృగు మహర్షి వాళ్ళు నివసించేటువంటి వారు అని చెప్పి కూడా మనం చదువుకున్నాం అన్నమాట. ఆ విధంగా ఇక్కడ దీనిని మహర్లోకం అని చెప్పబడుతుంది. ఇది
ఏమవుతున్నది? కల్పాంతమునందు ప్రజలు లేకుండా పోతారు, కానీ భూమి ఉంటుంది అనమాట, కృతాకృతం నడుమ ఉండేది కాబట్టి. ఏతే సప్తమయ, ఈ 14 లోకాలతో కూడిన జగత్తు అండ కటాహంతో కప్పబడి ఉన్నది. అండ కటాహం అంటే ఏతే సప్తమయా లోక మైత్రేయ కథితాహ తవ. తవ అంటే నీకు, కథిత అంటే చెప్పబడింది. ఏవైతే చెప్పబడిందో ఈ సప్తమయా లోక, ఈ 7 ఊర్ధ్వలోకాలు నా ద్వారా నీకు వివరించబడ్డాయి. పాతాళాలు కూడా 7. ఇది బ్రహ్మాండం యొక్క విస్తీర్ణము. ఇది బ్రహ్మాండం యొక్క విస్తీర్ణము. ఏతదండకటాహేన, ఏతత్ అండకటాహేన, ఏతత్ అండకటాహేన తిర్యక్ చ ఊర్ధ్వం అధ తదా. తిర్యక్ చ ఊర్ధ్వం అధః తథా. అంటే తిర్యక్ అంటే చుట్టూ, కింద, పైన. తిర్యక్ అంటే తిర్యక్ అంటే చుట్టూ, ఊర్ధ్వ అంటే పైన, తిర్యక్ ఊర్ధ్వం అధ అంటే కింద. కాబట్టి చుట్టూ, కింద, పైన అన్ని వైపులా కూడా చిప్ప అంటే కటాహం కప్పబడి, దీనినే పృథివ్యావరణం అంటారు. ఏతే సప్తమయ. కాబట్టి ఈ 14 లోకాలతో కూడిన జగత్తు అండకటాహంతో కప్పబడి ఉన్నది. అదే పృథివీ ఆవరణము. ఈ అండకటాహము ఎంత ఉంటుంది? 1,000,000 యోజనముల వైశాల్యం గలది. దశ ఉత్తరేణ పయసా సరి ఏతదండకటాహేన తిర్యక్చ ఊర్ధ్వం తదా కపిత్తస్య యథా బీజం సర్వతో వై సమావృతం. ఇది దానికి ఉదాహరణ చెప్తున్నాను అనమాట. ఏ విధంగా? వెలగ విత్తుతో కూడిన గుజ్జు చుట్టూ వెలగ డిప్ప కప్పబడినట్లే, వెలగ విత్తుతో కూడిన గుజ్జు వెలగ చుట్టూ వెలగ డిప్ప కప్పబడినట్లే. కపిత్తస్య యథా బీజం సర్వతో వై సమావృతం. సర్వతో వై అంటే ఏమిటి? అన్ని దిక్కులా అని అర్థమట. కాబట్టి ఈ విధంగా ఈ 14 లోకాలతో కూడిన జగత్తు అండకటాహంతో కప్పబడి ఉన్నది. అదే పృథివీ ఆవరణము. ఆ అండకటాహము 1,000,000 యోజనల వైశాల్యమును కలిగి ఉన్నది. సప్తసాగరములతో కొలవబడి ఉన్నది. గర్తోదం అనగా గుంటలో ఉన్న నీరు, దాని తరువాత 1,000,000 యోజన ప్రమాణముతో అండకటాహము నెలకొల్పబడి ఉన్నది అని ఒక స్వచ్ఛంద భైరవ తంత్రంలో చెప్పబడింది. కాబట్టి ఈ 7 లోకాల గురించి నీవు చెప్పినానయ్యా. పాతాళాలు కూడా 7 కదా, మొత్తం కలిపితే 14 లోకాలు. ఇదే బ్రహ్మాండము. దీనికి పైన మరియు అడ్డముగాను కిందను అండకటాహం కప్పి ఉన్నది. వెలగపండు వలె ఉన్నది. దానిని లోని గుజ్జుతో విత్తులు అన్ని కింద మీద అడ్డముగాను కప్పివేయబడి ఉంటాయి కదా, అట్లే అని చెప్పి మనకి ఈ యొక్క అంటే భూమండలము, తర్వాత మిగిలిన వాటి గురించి కూడా మహర్లోకాలు, జనలోకము, వాటి గురించి చెప్పబడింది అనమాట. ఈ యొక్క 22 శ్లోకాల్లో మనకి ఈరోజు కొంచెం ఒక 10 నిమిషాలు ముందే నిలిపివేయాల్సిన అవసరం ఉన్నది. కొన్ని పనులు ఉన్నాయన్నమాట. 12:30కి ఒక చోటుకి పోవాల్సి ఉన్నది. కాబట్టి మీరు అందరూ అనుమతి ఇస్తే మంగళం పాడుతున్నాం 10 నిమిషాల ముందు. ఈ రోజుకి ఒక రోజుకి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్య పృథివీ సత్యశాలినీ దేశోऽయం శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రః పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అతనాతనాः సంతు జీవంతు శరదాశతం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యా ఆత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞత్ సకలం వరస్మై నారాయణ సమర్పయామి. యదక్షవద భ్రష్టం మాత్రాహీనం తు యద్భవే తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. విసర్గ బిందు మాత్రాని పదపాదాక్షరాణి చ న్యూనాని చ అతిరిక్తాని క్షమత్వమయేశ్వర. 10 నిమిషాల ముందే క్లాసు నిలుపుకోవాల్సిన అవసరం ఏర్పడింది. నమస్కారం. రేపు శ్రీరామనవమి కదా, ఎల్లుండి పెట్టుకుందాం అండి. నమస్కారం.